అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఫెంగల్ తుఫాను తీరం దాటింది. బంగాళాఖాతంలో ఏర్పడ్డ ఫెంగల్ పశ్చిమ నైరుతి దిశగా కదులుతోంది. ఫెంగల్ ఎఫెక్ట్తో దక్షిణ కోస్తా రాయలసీమలో వర్షాలు కురిసే అవకాశం ఉంది. వాతావరణ శాఖ ఇప్పటికే కీలక ప్రకటన చేసింది. తీరం దాటిన ఫెంగల్ ప్రభావానికి ఏపీలోని మరికొన్ని ప్రాంతాల్లో విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది. నెల్లూరు జిల్లా ఇప్పటికే అతలాకుతలమైంది. తిరుమలలో భారీ వర్షాలు కురవడంతో విశాఖ తిరుపతి మార్గంలో విమాన సర్వీసులను రద్దు చేశారు. మరోవైపు చెన్నైలో తుఫాను ప్రభావం తీవ్రంగా ఉండటంతో విశాఖ చెన్నై విమాన సర్వీసులను రద్దు చేశారు. చెన్నై విమాన నిలయం తర్బోదయ నిలవరం. తుఫాను తాకిడితో తిరుమలలో కొండచర్యలు విరిగిపడ్డాయి. అక్కడ ప్రధాన జలాశయాలు నిండు కుండల్లా దర్శనమిస్తున్నాయి. గోగర్భం జలాశయం 2 గేట్లు ఇప్పటికే ఎత్తివేశారు. కుమారధార, పసుపుధార, పాప వినాశనం, ఆకాశగంగా జలాశయాల్లోకి పూర్తిస్థాయికి నీటిమట్టం చేరుకుంది. అన్నమయ్య జిల్లాలో ఇప్పటికే విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. రైల్వే కోడూరు సమీపంలో గుంజనా నది ఉధృతంగా ప్రవహిస్తోంది. నదీ పరివాహక గ్రామాల ప్రజలను అధికారులు ఇప్పటికే అప్రమత్తం చేశారు. ప్రకాశం జిల్లా కొత్తపట్నం సముద్ర తీరం అల్లకల్లోలంగా మారింది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.